ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాదేవుడు అయినటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాచక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళరా, మార్గం, జ్ఞాన గ్రంథం, జ్ఞాననిధి, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క దగ్గరైనా సరే మత గ్రంథం రాయబడి ఉన్నదేమో చూడండి. ఏ ఒక్క దగ్గర కూడా మనకి మత గ్రంథం అని చెప్పి రాయబడి ఉండదు. కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని నోటు బోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడిన గ్రంథం కనుకనే ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ప్రతిదీ కూడా మనకి బైబిల్ ద్వారానే తెలియబడుతుంది. బైబిల్ ద్వారానే మనం దానికి సమాధానం చెప్పగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళ ఈ దిన మనం చెప్పబోయేటటువంటి అంశం, ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు నాకు కల్పించిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, మన యొక్క ఆధునిక యుగంలో, ఇప్పుడు ఉన్నటువంటి నూతన యుగంలో, నూతన టెక్నాలజీలో ప్రతి ఒక్కరి ఎడలో కూడా ఎంతో స్పీడ్గా వెళ్తున్నటువంటి యుగంలో, అలాగే మనిషి ఆకాశం వెళ్ళిపోతున్నాడు, చంద్రమండలంకి వెళ్ళిపోతున్నాడు, అంగారం మీదకి వెళ్ళిపోతున్నాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రేమ అంటే తెలుగులో ప్రేమ, ఇంగ్లీష్లో లవ్. ప్రేమ అంటే ఏమిటి? ఈ దినమన విషయ సూచిక. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రేమ అంటే ఏమిటి? వాట్ ఈజ్ లవ్? అసలు ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకునేటటువంటి ప్రక్రియలో ఈ దినమన మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది ప్రేమ అనేటటువంటి పిచ్చిలో పడుతూ ఇక్కడ ఆధునిక సమాజంలో ఎంతోమంది యొక్క ప్రేమ అనే పదానికి వెర్రివేరి తలలుగా వెర్రివేరి అర్థాలు తీసుకుంటూ, అలాగే ప్రియమైన దేవుల కవులు వారి ఉన్నటువంటి కవితలతో పాటలు రాస్తూ ఈ ప్రేమని ఎన్నో విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. చాలామంది అంటుంటారు ప్రేమ అంటే అందమైంది అంటారు, ప్రేమ అంటే గుడ్డిది అంటారు, ప్రేమ అంటే బ్రతక నేర్చింది అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళు ఇదేనే ప్రేమ అంటే, ఈ అర్థాలైన ప్రేమ అంటే, ఇటువంటిదైన ప్రేమ అంటే, అసలు ప్రేమ అంటే ఎవరు, ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకునే విధంగా మనం ఉండగలిగినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎంతోమంది ప్రేమ పేరును పరిభాషలు చేసేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మా పార్వతీ దేవదాసులాగా చనిపోతున్నారు. ఎంతోమంది ప్రియమైన దేవుని వాళ్ళని ప్రేమ యొక్క ఉచ్చులో పడి ఆ యొక్క విధానాన్ని తెలుసుకోలేక చాలామంది చనిపోవడం జరుగుతూ ఉన్నది. ప్రేమ దేవుని వల్ల ప్రేమ అంటే ఏంటి? ప్రేమకున్న అర్థం ఏంటి? ప్రేమకున్న పరమార్థం ఏంటి? ఏ విధమైన ప్రేమను చూపించాలి, ఎటు విధమైన ప్రేమను చూపించాలి దేవుడు చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా? ప్రియమైన దేవుని వలన లోకం అంటే, దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పారు మన గురజాడ. చూసారు కదా? అలాగే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే. చూసారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఎందుకంటే లోకంలో ఉన్నది మొత్తం మనుషులే కదా. కనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. చూసారు కదా? ఇది ప్రేమ అంటే. ప్రేమకు నిర్వచనం దేవుడు, ప్రేమ స్వరూపి దేవుడు. చూసారా? దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి లోకానుసారమైన ప్రేమను చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఎంతోమంది ఎన్నో విధాలుగా
ప్రేమించకపోతే మెడ కోసేస్తాను, తొడ కోసేస్తాను, యాసిడ్ పోసేస్తాను, ప్రేమించిన తర్వాత నాతోనే మాట్లాడి వేరెవరితో మాట్లాడకూడదు, ఇదే ప్రేమ? ఇటువంటిదే ప్రేమ? ప్రేమకు పరమార్థం ఇదేనా? ప్రియ సహోదరులు, ఎంతమంది చూసుకున్నట్టయితే ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వాళ్ళే విడిపోవడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇటువంటి ప్రేమనే దేవుడు మనకి కోరుకున్నారు. ప్రేమ దేవుని వల్ల యోహాను సువార్త 4:10 మనము దేవుని ప్రేమించిత్తమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. చూశారు కదా, ఎవరండి? ప్రేమ స్వరూపి, ప్రేమ ఉన్నటువంటి దేవుడు, ప్రేమకు స్వరూపమైనటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి దేవుని ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్. ఆయన ఏం చేశారంటే ఆయన ప్రియ కుమారుని జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మన పాపాల ప్రాయశ్చిత్తమై ఆయన్ని పంపించగలరు. ఒకే ఒక కుమారుడు ఉన్నట్టు చూసారు, అద్వితీయ కుమారుడిని పంపగలుగుతాం, మనమైతే ఇవ్వగలుగుతాం, మనమైతే ఇవ్వగలుగుతాం ఒకే ఒక కుమారుడు ఉన్నప్పుడు. అలాగే ప్రేమ దేవుని ఇందులో ప్రేమ ఉంది. అలాగే దేవుని యొక్క తండ్రి యొక్క మాటకు అనుగుణంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఎంతో సహృదయంతో, ప్రేమ హృదయంతో, కరుణా హృదయంతో, దయాళత్వంతో, దీనత్వంతో లోకానికి వచ్చినటువంటి జీసస్ క్రైస్ట్ సేమ్ ఆయన కూడా ప్రేమామయుడు, కరుణామయుడు అన్నటువంటి మాటని అలవర్చుకున్నారు. ప్రేమ దేవుని ఈ జగమంతా ప్రేమమయంలో అంటున్నారు, ప్రేమమయం అంటున్నారు, ఇదే ప్రేమ అంటున్నారు. చూసారు కదా, నేను ఎటువంటి ప్రేమలు చెప్పాను, ఇవే ప్రేమలా? ప్రేమ అంటే అదేనా? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటే యేసుప్రభువు చెప్పిన ప్రేమ ఇటువంటి ప్రేమ. అందుకని ప్రేమ దేవుని ఈ ప్రేమను చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆధునిక యుగంలో ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేసేస్తున్నారు. ప్రేమించేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. అలాగే ప్రేమించకపోతే నేను చంపేస్తున్నాడు, ప్రేమించకపోతే నేను యాసిడ్ పోసేస్తున్నాడు, నన్నే పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. అంటే ఇటువంటిది చిరకాలం ఉండేటువంటి ప్రేమ అందమైంది అంటాడు ప్రేమ దేవుని. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు. అంటే ప్రేమ అందమైనదా? సరే, అదే ప్రేమ అందవిహీనం అయిపోతే వదిలేస్తావా ప్రియ సహోదరుడా, సహోదరి? అలాగే లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిగా ప్రేమించేస్తున్నావా? నీ గుడ్డి ప్రేమకు మధ్యలో కళ్ళు వస్తే చెప్పండి, మధ్యలో కళ్ళు వస్తే అంతేనా? నీ ప్రేమ విఫలమేమిటంటే వదిలేస్తావా ప్రేమని? అంటే ప్రేమ బ్యూటిఫుల్ కాదు, ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ బ్రతక నేర్చింది కాదు. అంటే ఎవరో కుంటోని గుడ్డోని డబ్బులోనే చేసేసుకుంటావు, మధ్యలో వచ్చి నీకు మరి అది బ్రతక నేర్చింది అంటున్నావు కదా, నీకు తెలివితేటలు వచ్చారు, ఏంటి ఇలా చేసుకున్నానంటే వదిలేస్తావా? ప్రేమ బ్రతక నేర్చింది కాదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే ప్రేమ దేవుని వల్లరా డంబము లేనిది, దయాలత్వం ఉన్నది, దీనత్వం ఉన్నది. ప్రేమ దేవుని ప్రేమ మత్సరం లేనిది, కోపం లేనిది, ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమకి నీవు లేనిపోయిన అర్థాలు తీసుకుని ప్రేమ దేవుని వల్లరా ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ యుగంలో ఎంతోమంది ఆ విధంగా యవనస్తులు చనిపోవడం జరుగుతుంది. దానికి ఆజ్యం పోస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రేమ దేవుని ఇప్పుడు వస్తున్న సీరియళ్ళు, సినిమాలు, మీడియా వీటి ప్రభావం వల్ల ఎంతోమంది యవనస్తులు యొక్క పిల్లలు వాటిని వెంబడిస్తూ పాడైపోవడం జరుగుతుంది ప్రేమ దేవుని. అందుకనే చూశారు కదా, ప్రేమ అంటే ఎవరు? దేవుడు. ప్రేమ స్వరూపి ఎవరు? దేవుడు ప్రేమై ఉన్నాడు. అలాగే దేవుని ప్రియ కుమారుడు అంటే యేసు ప్రభు గారు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన పాపాల నిమిత్తం లోక పాపాలు మోసుకెళ్ళినటువంటి చిన్న పని కాదు. ప్రియమైన దేవుని వల్లరా దేవుడు తన స్వరూపమును నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము చూశారు కదా, ఆదికాండం 1:27. అంటే దేవుడు ఎవరండి? ఆయన స్వరూపం నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నట్టు. చూసారా, మీరందరూ ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. అంటే వివాహం చేసుకుంటూ భూమిని నిండించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా ప్రస్తుతం మన యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉందండి? చూశారు కదా, ప్రేమ గురించి చెప్పాం కదా. ప్రేమ అనేటువంటి ఎవరండి? దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఆయన కుమారుని పంపించున్నాడు మన పాపాల నిమిత్తం. అందులో ప్రేమ ఉంది. అటువంటి ప్రేమ మనకు కావాలి. ప్రేమ దేవుడు. అలాగే యేసు ప్రభు గారు వచ్చి ప్రేమతత్వాన్ని, సత్యాన్ని, నీతిని బోధించి ఆయన యొక్క సువార్తను ప్రకటించి తండ్రి మాటని నెరవేర్చడానికి
ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మరలా తండ్రి లేపిన తర్వాత ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యుగ పురుషుడు శక పురుషుడు జీసస్ క్రైస్ట్ ఒక్కరే. అలాగే ప్రియమ దేవుని వివాహ వ్యవస్థను తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఎలా ఉందండి? దేవుడు ఏం చెప్పారండి? వివాహం ఘనమైనదిను నిష్కలమైనదిగా ఉండాలని చెప్పినటువంటి ప్రస్తుతం ఉన్న రోజుల్లో 7 అడుగుల బంధాన్ని 7 జన్మల బంధాన్ని 7 ప్రేమ దేవుని ఉన్నటువంటి ఈ వివాహ బంధాన్ని ఎంత విచ్ఛిన్నం చేసుకుంటున్నారంటే ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తున్నారు కదా, ఒక 3 రోజుల నుంచి ఒక చక్కెర కొడుతుంది చూసారు కదా ప్రేమ దేవుని వల్ల. సీరియల్ నటించినటువంటి ప్రేమ దేవుని వల్ల చూశారు కదా. ఇద్దరు చందు అనే ఒక ఆమె చూశారు కదా ప్రేమ దేవుని వల్ల. ఇద్దరు చనిపోవడం జరిగింది ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే వారి యొక్క ప్రేమని ఏ విధంగా వాళ్ళు చేసుకున్న వివాహాన్ని ఎంత విచ్ఛిన్నం చేసుకున్నారు అనేటటువంటి మనం చూసుకున్నట్టయితే చూశారు కదా. ఇద్దరు వయసులో వ్యత్యాసం, అలాగే ఆమెకి పెళ్ళయింది, ఈయనకి పెళ్ళయింది. మొదటి భార్యని ఈయన వదిలేశాడు, మొదటి భర్తని ఆమె వదిలేసింది, పిల్లల్ని వదిలేశారు, ఈయన పిల్లలు వదిలేశారంటే దేవుడు చెప్పింది అదేనా? దేవుడి మార్గం అదేనా? దేవుని ప్రణాళిక అదేనా? దేవుని యొక్క సంకల్పం అదేనా? ప్రేమ దేవుని వల్ల. అందుకనే ఈ వివాహ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే కుక్కల చింపుని విస్తరగా చేసి పడేస్తున్నారు ప్రేమ దేవుని వల్ల. వివాహాన్ని కుక్కల చింపుని విస్తరగా పడేస్తున్నారు. చూశారు కదా. మలాకి గ్రంథం 14 చూశారు కదా. త్రినయన సీరియల్ యాక్ట్ చేసినట్టు ఇద్దరు ఏ విధంగా చనిపోయినారో. 2:14 అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున దేవుడు నీకు సాక్షి ఆయను. చూసారా, దేవుడు నీకు సాక్షి అయినాడు. పెళ్ళంటే నువ్వేదో అనుకుంటున్నావు, నేనే చేసేసుకుంటా, మా బంధువులు కుదిర్చి చేసుకుంటాను అనుకుంటున్నా ప్రేమ దేవుళ్ళు. కానీ నీ యొక్క వివాహానికి దేవుడు సాక్షి, నీ పెళ్ళికి దేవుడు సాక్షి. దేవుడు కుదిర్చితేనే నీ పెళ్ళి అవుతుంది, దేవుడు చేస్తేనే నీ పెళ్ళి అవుతుంది, దేవుడు జతపరిస్తేనే జతపడతావు. చూసారు కదా. నీవు అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున దేవుడు సాక్షి అయ్యను. అది నీకు తోటిదై నీవు చేసిన నీ నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. సరే, నీ పెండ్లి భార్య కదా. అంటే ఎంత ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి వివాహ బంధం. అన్యాయంగా విసర్జిస్తే నీ భార్య పక్షం ఎవరున్నారు? నీతో సాక్ష్యం ఎవరున్నారు? దేవుడు సాక్ష్యంగా ఉంటున్నాడు. విసర్జించి వచ్చిన ప్రేమ దేవుని వాళ్ళ ప్రియ సహోదరులారా, అదేనా వివాహ వ్యవస్థ ఉన్నటువంటి. అలాగే ప్రేమ దేవుని వాళ్ళరా, సర్వోన్నతమైనటువంటి మన కోర్టులు కూడా అదే తీర్పులు ఇస్తున్నాయి. ఇష్టం లేకపోతే వదిలే అంటున్నాయి. చూసారు కదా. సర్వోన్నతమైన కోర్టు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ కూడా ఇష్టం లేకపోతే వదిలే. కానీ దేవుని యొక్క తీర్పులో మాత్రం అది జరగదు. ప్రేమ దేవుని వాళ్ళు. చూశారు కదా. కొంచెముగా నేనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఈలాగున చేయుటలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమును పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండుకుడే. చూసారా, మీ భార్యల విషయంలో, భర్తల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడు. చూసారుగా ప్రేమ దేవుని వాళ్ళారా. మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య ఇదేనా? మొదటి భర్త, రెండో భర్త, మూడో భర్త, నాలుగో భర్త ఇదేనా వివాహానికి ఉన్నటువంటి ఘనమైనది? ఇదేనా వివాహం ఉన్నట్టు ప్రత్యేకత? ఇదేనా ఘనమైన వివాహం దేవుడు చెప్పింది? చూసారు ప్రేమ దేవుని వాళ్ళరా. వదిలేయడమే, పెళ్లి చేసుకోవడం వదిలేయడం, పెళ్ళికి ముందు వదిలేయడం, పెళ్లి తర్వాత వదిలేయడం, పిల్లలు పుట్టిన తర్వాత వదిలేయడం. ప్రియమైన దేవుని వాళ్ళు. చూశారు కదా. వాళ్ళు అక్కడ చేసినటువంటి ఆ యొక్క ఇద్దరు త్రినయన యాక్షన్ చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా స్త్రీలు యాక్షన్ చేస్తున్నప్పుడు కూడా వారి నిజ జీవితాలు సరిగ్గా లేవు. చూశారు కదా. పిల్లల్ని వదిలేస్తున్నారు, భార్యను వదిలేశారు. ఇక్కడ ఈయన పిల్లల్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు. ఆమె వచ్చి పిల్లల్ని భర్తను వదిలేసింది. ఇద్దరు కలిపి సహజీవనం చేస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడా? దేవునికి అంగీకారంగా ఉంటుందా? చూశారు కదా. ఏమన్నారైనా, నీవు అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున, నీవు అన్యాయంగా విసర్జించిన నీ భర్త పక్షమును కూడా దేవుడు సాక్షిగా ఉంటాడు. సాక్షి అయి ఉన్నారు దేవుడు ప్రేమ దేవుని వల్ల. అంత తక్కువ అంచనా దేవుడు వేయకూడదు.
అందుకనే అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, నీ పెళ్లి భర్త కదా, విడిచిపెట్టేస్తావా? చూసారా, తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోని చెప్పి ఉన్నటువంటి పవిత్రమైన వివాహ బంధాన్ని, ఘనమైన వివాహ బంధాన్ని, 7 అడుగుల బంధాన్ని, 7 జన్మల బంధాన్ని కుక్కల చింపుని విస్తరగా చేస్తున్నటువంటి ఇప్పుడు ఆధునిక సమాజమా? మేధావులారా, ఇదేనా ఉన్నటువంటి యొక్క లోకపు తీరు? అందుకని ప్రేమ దేవుని వల్ల చాలా జాగ్రత్తగా చూశారు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? చందుని ప్రేమిస్తున్నావు? ప్రియని ప్రేమిస్తున్నావా? ప్రేమ దేవుడు అంతేనా? మీకు జరిగేది ఇదేనా? దేవుడు లోకాన్ని ప్రేమిస్తుండే, ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని తప్ప ఇంకోటి ప్రేమించడానికి అవకాశం లేదు. నువ్వు దేవుడిని ప్రేమించినట్టయితే నీకు అనుకోలేదు భార్య దొరుకుతుంది, గుణవైతే భార్య దొరుకుతుంది, నీకు ఇష్టమైన భర్త దొరుకుతాడు, ఇష్టమైన గుణవైతే భర్త దొరుకుతాడు, గుణవంతులైన భార్య దొరుకుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? లోకానుసారంగా ఎవరెవరిని ప్రేమిస్తున్నావు? ప్రేమ దేవుని వల్ల అలాగే ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, అయినప్పటికీ ఏం చేస్తున్నావు? ఆమెను విడిచిపెట్టేస్తున్నావు. చూసావు, అన్యాయం విడిచిపెట్టేస్తున్నావు, అన్యాయం భర్తను విడిచిపెట్టేస్తున్నావు. ఇదేనా దేవుడు కోరుకునేది? వేయడా శిక్ష మరి? చూసారా ప్రేమ దేవుని వల్ల ఇద్దరికిద్దరు ఏమైపోయినారు? అన్యాయం అయిపోయినారా లేదా? తెలియదా దేవుడికి? నువ్వు మొదటి భార్యను వదిలేసావని దేవుడికి తెలియదా? నువ్వు నీ మొదటి భర్తను వదిలేసావని దేవుడికి తెలియదా? పిల్లలిద్దరిని అన్యాయం అంటే దేవుడు ఏం చేశారండి? మీరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి దేవుడి పక్షంలో పెంచి నాకు అప్పగించండి అని చెప్తే మీరు ఎవరికి ఇచ్చేస్తున్నారు? రోడ్ల మీద వదిలేసి మీ ఇద్దరికి ఎంత ఇష్టం వచ్చిన విలాసాలకు ఎంజాయ్ చేసుకుంటూ సహజంగా చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇదేనా వివాహ బంధానికి ఉన్నటువంటి పవిత్ర బంధం? ఇదేనా వివాహ బంధానికి ఉన్నటువంటి ఘనమైన వివాహం? దేవుడు చెప్పిన వివాహం ఇదేనా? ప్రియమైన దేవుని అందుకనే చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ కలిపి, అలాగే సీరియల్ యాక్ట్ ఉన్నటువంటి వాడు కూడా అంటే ఏదో అనుకుంటాం, కానీ ఆ పాత్రలో ఇదవుతారు కాబట్టి నిజ జీవితంలో వాళ్ళు ఇట్లానే ఉంటారు. అందుకని లోక జ్ఞానం వెరితనంతో దేవుడు పోల్చాడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి ఇటువంటి వ్యవస్థను మనం చూడగలుగుతున్నాము. ప్రియమైన అందుకనే వివాహానికి అంత ఘనమైనగా దేవుడు జతపరిచాడు. కనుకనే దాన్ని విచ్ఛిన్నం చేస్తే దేవుడు ఊరుకునే పరిస్థితి ఉండదు. అందుకనే శిక్ష వెంటనే పడింది కదా, చూశారు కదా. అంతకుముందైతే చూడనట్టు ఊరుకుంటాడు, కానీ ఇప్పుడు మీరు మారు మనసు పొందకపోతే తగిన శిక్ష ఉంటుంది. చూశారు కదా, ఇద్దరికి శిక్ష వేసి తెలియదే దేవునికి. అందుకని ప్రియ ఎంతో భయభక్తులతో, దేవుని భయభక్తులతో ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, ధైర్యత్వంగా ఉండాలి, దీనత్వంగా ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని వల్ల దేవుని ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసు ప్రభువుగా చెప్పినటువంటి మార్గాన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఆ ప్రేమతో ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి, వినయంగా ఉండాలి, అవతల వ్యక్తికి మేలు చేసేదిగా ఉండాలి. ఇటువంటిది కాదు కదా. చూశారు కదా, కొంచెంగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగను చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నందవలని అతడు యత్తము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని, చూసారా, యవ్వనమందు పెళ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి, ఉండకండి, విశ్వాసఘాతకులు ఉండకండి. ప్రియమైన దేవుని కొలస్స భార్యలారా, మీ భర్తలకు విధేయులు ఉండుడి, ఇది ప్రభువును బట్టి ఉత్తమమైనది. చూసారా, ఇది ప్రభువును బట్టి ఉత్తమమైనది. చూసారా, అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, భర్తలారా మీ భార్యలను ప్రేమించడి, వారిని నిష్ఠూరి పెట్టకడి. మీ భార్యలను ప్రేమించడం నిష్ఠూరి పెట్టడి చివరి వరకు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకుంటే జీవితకాలం మొత్తం కూడా ఇంకా ఆ భార్యతో ఉండాలి. ఆమె ఇటువంటిదామని నువ్వు ఆమెతోనే ఉండాలి. అలాగే నీ భర్త ఇటువంటి వాడవని తాగుబోతా తిరిగిపోతా ప్రియమైన దేవుని విలాసవంతుడు ఎవరైనప్పుడు కూడా భర్తతోనే ఉండాలి. ఇది దేవుని నీతి. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళు ఎంతటి నీతిని చెప్తే ఏంటండి మీరు ఇట్లా చెప్పగలుగుతున్నారంటే దట్ ఈస్ ద ప్రియమైన దేవుని వల్ల బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోని ఇటువంటి మనకి చెప్పడానికి, అలాగే ప్రేమతత్వాన్ని, వివాహ బంధాన్ని ఎంత చక్కగా గూర్చి చెప్పడానికి గల కారణం ప్రియమైన దేవుని. అందుకని చూశారు కదా, ఇద్దరికిద్దరు ఏమైపోయినారు. అందుకనే ప్రియమైన వ్యక్తి ఎంత పవిత్రమైన బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుని చివరికి నరక కోపంలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రియ దేవుని వారలారా, ప్రియమైన దేవుని వారలారా, ఉన్నతమైన జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దేవుని యందు భయభక్తులతో, అలాగే యేసు ప్రభు గారి మార్గాన్ని నడుస్తూ ఆయన సత్యాన్ని వెతుకుతూ, ఆయన నీతిని వెతుకుతూ, ఆయన ప్రేమను వెతుకుతూ, ఆయన సహనాన్ని వెతుకుతూ ప్రతి ఒక్కరూ
గడిపే వరకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతి ఎల్చును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతి ఎల్చును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రులయంలో వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము
వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి, పరమ తండ్రికి, మహోన్నతుడికి స్తోత్రం చెల్లించుకుంటూ, మహోన్నతుడైన తండ్రి, మీరందరూ ఈ యొక్క వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి. ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా